దయచేసి మీ బైబిల్ తెరవండి, మనం వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13-14 వచనాలు మనం చదువుకుందాం. 13-14 వచనాలు. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. మళ్ళీ చదువుదాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. దేవుడు ఈ సంవత్సరం మనతో ఏమి మాట్లాడి ఈ సంవత్సరం మనం ఎలా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడో అలా మనం ఉండడానికి కొన్ని మాటలు హెచ్చరికగా మనం తీసుకుందాం. నేను ఏ మాట వివరించి చెప్పను కానీ మీకు జ్ఞాపకం చేస్తాను, మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సరే, 2021 అయిపోయింది. అయితే ఈ 2022 సంవత్సరంలో మనకు ఎన్నో ఆశలుంటాయి. నేను ఎలా ఉండాలి, నేను ఎలా ఉండకూడదు, లేక వ్యాపారం విషయంలోనో, లేక మీ గృహం విషయంలోనో, లేక ఉద్యోగం విషయంలోనో, చదువు విషయంలోనో, వివాహాల విషయంలోనో, గత సంవత్సరం ఇలా జరిగింది, ఈ సంవత్సరం అలా కాకుండా ఈ 2022లోనైనా ఇలా ఉంటే బాగున్నని మనము కొన్ని ప్రణాళికలు వేసుకుని ఎన్నో ఆశలతో అడుగు పెడతాం మనం. అవునా కదా? మాట్లాడండి. కొత్త సంవత్సరంలోనికి ఆశలు లేకుండా అడుగు పెడతామా, ఆశలతో అడుగు పెడతామా? గత సంవత్సరం కరోనా అన్నారు, డెల్టా అన్నారు, ఎన్నో పరిస్థితులు వచ్చాయి, ఈ సంవత్సరమైనా బాగున్ను అని ఆశలతో అడుగు పెడతాం. కానీ అందరూ నా వైపు చూస్తూ మాట వినండి. ఒక క్రైస్తవుడుకు సంవత్సరాలు గతించేటప్పుడు ఒక క్రైస్తవుడికి ఉండాల్సిన గొప్ప ఆశ ఏంటో తెలుసా? సరిగా వినండి నా మాట. మనమందరము ఎవరిని వెంబడిస్తున్నాం? మన ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాం. అయితే ఒక క్రైస్తవునికి నూతన సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు ఉండాల్సిన ఆశ ఏంటో తెలుసా? ఉండాల్సిన డిజైర్ ఏంటో తెలుసా? ఒకటే ఆశ. ఏంటంటే, గతించిన సంవత్సరంలో నేను ఎక్కడెక్కడ ఓడిపోయానో ఈ సంవత్సరంలో నేనక్కడ గెలవాలంతే. గతించిన సంవత్సరంలో నేను ఎక్కడెక్కడ ఓడిపోయానో ఈ సంవత్సరంలో నేను గెలవాలి. ఏంటి ఓటమేంటి, గెలవడం ఏంటి? జాగ్రత్తగా వినండి. క్రైస్తవ జీవితం అనేది పోరాటం అనే సంగతి మనందరికీ తెలుసు. మనం ప్రతి దినము యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత పోరాటం చెయ్యాలి. చెప్పండి, ఏం చేయాలి మనం? ఏంటండి పోరాటం అంటే? ఇది కనబడే పోరాటం కాదు, కనబడని పోరాటం. ఇన్విజిబుల్ వార్ అంటారు. కనబడని వాటితో పోరాటం చేస్తాం. క్రైస్తవులకు 3 శత్రువులు. ఎవరా 3 శత్రువులు? గత సంవత్సరం చెప్పుకున్నాం కదా. సాతాను, శరీరము, లోకము. సాతాను, శరీరము, లోకము కలిసికట్టుగా ఈ శత్రువులు మన మీద దాడి చేస్తాయి. 2021 సంవత్సరంలో అపవాది నుంచి నీకు శోధనలు రాలేదా? వచ్చిందా రాలేదా? చెప్పండి. రాలేదు అని ఎవరైనా అన్నారంటే మీకో దండేసి నిజంగా దండం పెట్టాలి. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో ఏ క్రైస్తవుణ్ణి అపవాది వదిలిపెట్టడో. ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధంగా మనల్ని ఏం చేస్తాడు? వాడు శోధిస్తూనే ఉంటాడు. గతించిన సంవత్సరంలో శరీరము మనల్ని శోధించింది, లోకం మనల్ని శోధించింది, అపవాది మనల్ని శోధించాడు. కానీ కొన్ని సందర్భాలలో ఆ శోధనలలో మనం పడలేదంటారా? మీరు ఒప్పుకోరండి, పరిశుద్ధులు మీరందరూ. ఆ శోధనల్లో పడలేదంటారా? నువ్వు ఎలాగైతే ఉండాలనుకున్నావో అలా ఉండలేకపోయావు, ఎలాగైతే ఉండకూడదు అనుకున్నావో అలా ఉన్నావా లేదా? గత సంవత్సరం ఉన్నావు. ఈ సంవత్సరం నేను కోప్పడకూడదు, శాంతంగా ఉండాలి అనుకున్నావు. కొన్నిసార్లు కోప్పడలేదా?
ఈ సంవత్సరం నేను పగలు పెంచుకోకూడదు అనుకున్నావు, కానీ కొంతమంది విషయంలో పగతో లేవా? ఈ సంవత్సరం నేను పలానావి చూడకుండా ఉండాలి అనుకున్నావు, చూడలేదా? ఈ సంవత్సరం నేను ఇలా బ్రతకూడదు, నేను దేవుని కోసం బ్రతకాలి అనుకున్నావు, కానీ కొన్నిసార్లు దేవునికి దూరంగా బ్రతకలేదా? అంటే ఏమయ్యామంటే ఆ విషయాలలో గెలవడం బదులు ఏమైపోయాం? మనం ఓడిపోయాం. 2021లో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే గెలుపులు కంటే ఎక్కువ ఏముంటాయి తెలుసా? ఓటములు ఉంటాయి. దేవుని కొరకు గెలవడం కంటే ఓడిపోయిన సందర్భాలు ఎక్కువ ఉంటాయి. అందుకే సంవత్సరం చివరికి వచ్చేసరికి మనము దేవుని ముందు తలెత్తుకుని సంవత్సరంలో అడుగు పెట్టాం. ఎలా అడుగు పెడుతున్నాం? మనం తలదించుకుని అడుగు పెడుతున్నాం. ఏ కారణం ఏంటి? ఓడిపోతున్నాం. ప్రియులారా, నేను చెప్తున్నాను, ఒక క్రైస్తవుడికి ఉండాల్సిన ఆశ ఏంటంటే, ప్రభువా 2021లో ఏ పరిస్థితుల్లో నేను ఓడిపోయానో, ఏ పరిస్థితుల్లో నేను ఎలాగైతే ఉండకూడదు అనుకున్నప్పుడు అలా ఉన్నానో, 2021లో నేను ఎక్కడైతే ఓటమి చవి చూశానో, ప్రభువా ఈ 2022లో నేను గెలవాలనుకుంటున్నాను. ప్రభువా నేనేమవ్వాలనుకుంటున్నాను అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభువా నేను పాపమునకు దూరంగా ఉంటాను, పరిశుద్ధంగా జీవించటానికి ప్రయత్నమో చేస్తా. ఏంటండి మన ఆశ అంటే, ఈ 2022లోనైనా పాపం జోలికి పోకుండా ఉండాలి మనం, అంతే. చెప్పండి, ఏ జోలికి? పాపం జోలికి. దేవుడు మనము గెలవాలని ఆశించే దేవుడు, విజయాలను ఇవ్వాలని ఆశించే దేవుడు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఆయన మనకు అత్యధిక విజయం అనుగ్రహించేవాడు. రోమాపత్రికలో 8వ అధ్యాయంలో 37వ వచనంలో పౌలు భక్తుడు చెప్పిన మాట ఏంటో చూడండి. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో ఏం పొందుచున్నాము? అత్యధిక విజయము పొందుచున్నాము. ఆ పైన పౌలు భక్తుడు అంటాడు, ఎన్నో శ్రమలు మనకు వచ్చినా, అది వస్త్రహీనత అయినా, శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వాటిల్లో గనక మనం పడిపోయాము అనంటే మనం గెలిచే వాళ్ళం కాదు, మనం ఎవరం? ఓడిపోయే వాళ్ళం. ఆయన అంటున్నాడు, ఎన్నైనా రానివ్వండి, ఎన్ని కరువులైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవాలైనా రానివ్వండి, వీటిల్లో దేవుడు మనకేమివ్వాలనుకుంటున్నాడంటే అత్యధిక విజయము. అనండి, ఏంటా విజయము? అత్యధిక విజయము. అంటే దాని అర్థం ఏంటంటే, ఓ క్రైస్తవుడా, ఈ క్రైస్తవ జీవితంలో నీకెన్ని శోధనలు వచ్చినా ఆ శోధనల్లో నేను నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాను, నేను నిన్ను నిలబెడతాను, నేను నిన్ను గెలిపిస్తాను, నీవు గెలుస్తావు అని అంటున్నాడు. అందుకే పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఆయన మనకు అత్యధిక విజయం ఇచ్చేవాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, 2 కొరింథీ 2వ అధ్యాయం 14లో ఆయన మమ్మలను విజయోత్సాహాలతో ఊరేగిస్తున్నాడు. ఆయన మమ్మలను విజయోత్సాహాలతో ఊరేగిస్తున్నాడు. ఒకసారి నా వైపు చూడండి. పౌలు గారి గురించి మనం బైబిల్లో చదివితే, పౌలు భక్తునికి కష్టాలు, శ్రమలు వచ్చాయా, రాలేదా? నిన్నే తమ్ముడు చెప్పాడు కదా పౌలు గారికి ఎన్ని శ్రమలు వచ్చాయో. 2 కొరింథీ 11వ అధ్యాయంలో పెద్ద చిట్టా ఉంది కదా. ఒక మాట చెప్పాలంటే, పౌలు గారిని ఒకవైపు పెడితే పౌలు గారి పక్కన నిలబడే దమ్ము, ధైర్యం మనలో ఎంతమందికి ఉంది చెప్పండి? మనలో ఎవరికన్నా ఉందా? పౌలు గారు ఒకవైపు నిలబడితే ఆయనకొచ్చిన శ్రమలు, ఆయనకొచ్చిన బాధలు, ఆయనకొచ్చిన వేదనలు, ప్రియులారా, ఆయనకొచ్చిన శ్రమలు మన జీవితంలో ఎవ్వరము చవి చూడలేదు. ఆయన పక్కన నిలబడ్డానికి కూడా మనకి దమ్ము, ధైర్యము సరిపోదు. కానీ ఒక మాట వినండి, అన్ని శ్రమలు వచ్చినా దేవుడు ఆయన్ని ఓడిపోనివ్వలేదు, దేవుడు ఆయన్ని గెలిపించాడు. దేవుడు ఏం చేశాడు ఆయన్ని? చెప్పండి, అమ్మ, ఏం చేశాడు ఆయన్ని? ఆ శ్రమలు ఆయనను ఓడించలేదండి. ఆ కష్టాలు, ఆ శ్రమలు ఆయన ఆ శ్రమలకు తట్టుకోలేక ఓటమి పాలు కాలేదండి. ఎన్ని ఇబ్బందులైనా రానివ్వండి, ఎన్ని శోధనలైనా రానివ్వండి, ఎన్ని బాధలైనా రానివ్వండి, వాటన్నిటిల్లో దేవుడు పౌలుకు
అత్యధికమైన విజయాలు ఇచ్చాడు. పౌలు ఏ దేవుణ్ణి నమ్మాడో మనము ఆయన్నే నమ్మాం. నీవు నన్ను వెంబడిస్తుండగా నీవు పడిపోవడం నాకు ఇష్టం లేదు, నీవు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు, నీవు జీవించవలసినంతగా జీవించకుండా నీవు బలహీనమవటం నాకు ఇష్టం లేదు, నీవు గెలవాలని నేను ఆశిస్తున్నాను అని దేవుడు అంటున్నాడు. అయితే జాగ్రత్తగా వినండి. ఈ 2022లో చెప్పండి, మనం ఓడిపోవాలా గెలవాలా? చూసారా, మీకు ఆశ లేదేమో మెల్లగా చెప్తున్నారు. మళ్ళీ అడుగుతున్నా, కొంచెం కంఠం బాగోపోయినా గొంతు చించుకొని అడుగుతున్నాను, మళ్ళీ అడుగుతున్నాను. ఈ 2022లో దేవుని విషయంలో ఆధ్యాత్మిక జీవితంలో మనం ఓడిపోవాలా గెలవాలా? గెలవాలంటే ఏం చేయాలి? గెలవాలనే ఆశ ఉంటే సరిపోదు. ఆ గెలుపుకు మనము కొన్ని ప్రయత్నాలు చేయాలి. నేను క్రైస్తవ జీవితంలో మనము విజయం సాధించడానికి, అంటే పడిపోకుండా మనము గెలవడానికి 5 మాటలు చెప్తాను. ఎన్ని మాటలండి? 5. ఆ 5 మాటలు మీరు గుర్తుపెట్టేసుకునే మాటలే, అవేమీ కష్టమైనవి కాదు. ఆ 5 మాటలు వరుసగా మనం చూద్దాం రండి. 1 కొరింథీ 16వ అధ్యాయం 13వ వచనం. 1 కొరింథీ 16వ అధ్యాయం 13వ వచనం ఏమన్నాడు చూడండి. ఆయన మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ఎలా చేయుడి? మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఈ 5 నువ్వు ఈ సంవత్సరం చేయగలిగితే నీవన్ని విషయాల్లో గెలుస్తావంతే. ఆమేనండి, సంతోషంగా అనండి. ఈ 5 మనం చేయగలిగితే, ఈ 5 విషయాలు మన ఆధ్యాత్మిక జీవితంలో ఉంటే దేవుడు నిన్ను గెలిపిస్తాడు. సరే, ఏంటండి ఆ విషయాలు? వరుసగా చెప్తున్నాను. మొదటి మాట, మెలకువగా ఉండుడి. ఎలా ఉండాలంట? మనం మెలకువగా ఉండాలట. మెలకువగా ఉండుడి అంటే జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఈనాడు చాలామంది దేవుని కొరకు జీవించాలి అనుకున్నవారు, దేవుని కోసం బ్రతకాలి అనుకున్నవారు ఎందుకు బ్రతకలేకపోతున్నారో తెలుసా? జాగ్రత్త లేకపోవడం. చాలా విషయాలను మనము జాగ్రత్తగా కాపాడుకుంటాం, కానీ భక్తి విషయాన్ని మాత్రం జాగ్రత్తగా కాపాడుకోము. నిజం చెప్పండి, బంగారాన్ని మనం జాగ్రత్తగా కాపాడుతామా లేదా? మాట్లాడరే. బంగారాన్ని ఉంచకూడని చోట ఉంచుతామా? వదలకూడని చోట వదులుతామా? బంగారాన్ని విలువ లేకుండా చూస్తామా, విలువైందిగా చూస్తామా? బంగారాన్ని ఎవరు వీధిలో పెట్టరు, లోపల పెట్టరు. బీరువా డోర్ తీసి బీరువాలో ఇంకో అర ఉంటే ఆరు తీసి అందులో మళ్ళీ ఇంకో మూలన ఇంకేదో ఉంటే అది ఓపెన్ చేసి అందులో పెడతారు. బంగారం అంటే ఎలాంటిది? విలువైంది. మరి నీ జీవితం విలువైంది కాదా? విలువైన వాటిని విలువగా కాపాడుకునే మనం మన భక్తి జీవితాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. చెప్పండి, ఎలా కాపాడుకోవాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే కొరింథీ పత్రికలు అంటాడు పౌలు, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. నేను బాగున్నాను, యేసు ప్రభు నమ్మాను, నేను దేవునిలో ఎదుగుతున్నాను అని కానీ మనం ఏమరపాటుగా ఉన్నామా పడిపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. అందుకే ఈయన అంటున్నాడు, మీరు ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలంటే మెలకువగా ఉండాలి, అంటే జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే మెలకువగా ఉంటామో పడిపోయే అవకాశాలు ఉండవండి. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉంటున్నాం గనక మనము పడిపోయే అవకాశాలు ఉండవు. ఎందుకు మనం మెలకువగా ఉండాలి అనంటే 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో ఏముందో చూడండి. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై ఎలా ఉండండి? మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారే ఎలా ఉండాలంట? మనం మెలకువగా ఉండాలి. ఎందుకు మెలకువగా ఉండాలి? బయట ఒక శత్రువు ఉన్నాడు. ఎవరు అతను అంటే గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. ఎవరు తిరుగుతున్నాడంటే అపవాది సింహం వలె తిరుగుతున్నాడంట. ఎవరిని మింగుదామా అని చెప్పి.
సరిగా కూర్చోండి. ఈ మాట నేను అందరికీ ఈ మాట వర్తిస్తుంది. ఈ మాట జాగ్రత్త వినండి. అపవాది మిమ్ములను ఎలా మింగుదామా, మనలో ఉన్నవారిని ఎలా పడేద్దామా అని చెప్పి వాడు వెతుకుతూ ఉంటాడట. అపవాది దృష్టి అన్యుల మీద ఉండదు. అపవాది దృష్టి క్రైస్తవులమైన మన మీదే ఉంటుంది. వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు గనక మనము నిద్రపోతే కుదరదు. మనం ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. మెలకుగా ఉంటే శత్రువు మన మీద దాడి చేయలేడు. ఒకవేళ దాడి చేసినా మనము గెలవడానికి అవకాశం ఉంటుంది. ఈనాడు క్రైస్తవులు జాగ్రత్తగా ఉంటున్నారా? అందుకే మార్కు సువార్తలో యేసుప్రభు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. ఈనాడు మెలకువ లేదు, అంటే జాగ్రత్త లేదు. క్రైస్తవ జీవితంలో జాగ్రత్త కలిగి ఉండడం అని అంటే నువ్వు పాపంలో పడడానికి, పాపం చేయడానికి ఏవైతే కారణాలుగా ఉంటున్నాయో వాటి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, పనులకు వెళ్ళేవారు ఇక్కడ ఉన్నారు. నువ్వు పనులు చేసేటప్పుడు ఎవరితో కలిసి పనిచేస్తున్నావు? నీతో ఉన్న తోటి వ్యక్తి ఎవరు? అతను నిన్ను దేవునికి దగ్గర చేసేవాడా, దూరం చేసేవాడా? నువ్వు చదువుకునే వ్యక్తివైతే నీ తోటి స్టూడెంట్ ఎవరు? అతను నిన్ను దేవునికి దగ్గర చేసేవాడా, దూరం చేసేవాడా? మీరు ఉద్యోగం చేసేవారైతే మీ తోటి కొలీగ్స్ ఎవరు? ప్రియులారా, మనల్ని దేవునిలోకి ఎదగకుండా వెనక్కి లాగుతుంది ఎవరు? వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండడం అంటే మనము వాళ్ళతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 2021లో వాళ్ళతో గంటలు గడిపావేమో, ఈ సంవత్సరం ఆ గంటలు నిమిషాలు అయిపోవాలి. అంటే దేవుణ్ణి నమ్మకుండా, దేవునిలో ఎదగకుండా ఎవరైతే భక్తిహీనంగా ఉన్నారో వారితో నువ్వు గంటలు గడిపావేమో గత సంవత్సరం, ఈ సంవత్సరం ఆ గంటలు కాస్త నిమిషాలు అవ్వాలి. అంటే నిన్ను దేవునికి దగ్గర అవ్వకుండా ఎవరైతే అడ్డుగా ఉన్నారో వారికి నువ్వు దూరంగా ఉండడమే జాగ్రత్త పడ్డం. ఉందా ఈ జాగ్రత్త? మనకి ఎక్కడుందండి ఈ జాగ్రత్త? ప్రియులారా, దేవుణ్ణి నమ్మని వారితో, దేవునితో సహవాసం చేయలేని వారితో ఒక క్రైస్తవుడు ఎలా సహవాసం చేయగలడండి? ఆలోచించండి. జాగ్రత్తగా ఉందాం. నిన్ను శోధించే ప్రదేశాలు ఏమిటి? నీ శోధనా ప్రదేశాలు ఏమిటి? నిన్ను శోధిస్తున్నది ఎవరు? జాగ్రత్తగా ఉండు. ఒకవేళ నువ్వు తప్పించుకునే అవకాశం లేనప్పుడు నువ్వు తప్పించుకునే దారి వెతుకు. మీకు ఉదాహరణ చెప్తాను. పోతీఫరు భార్య, చెప్పండి, ఎవరిని శోధించింది? యోసేపును శోధించింది. ఒక్కసారి శోధించి వదిలేసిందా? శోధిస్తూనే ఉందా? శోధిస్తూనే ఉంది. ఓసారి ఒక్క స్టెప్ ముందుకేసి యోసేపును పట్టుకుంది. పాపం చేద్దాం, ఎవరు చూడట్లేదు అన్నది. అప్పుడు యోసేపు ఏం చేశాడో తెలుసా? చుట్టూరు చూశాడు. ఎందుకు చూశాడో తెలుసా? నేను ఎలా తప్పించుకోవాలని చూశాడు. ఓకే, నేను తప్పించుకోవడానికి ఓ దారి దొరికిందని చెప్పి ప్రియులారా వదిలించుకున్నాడు. పరిగెత్తుకుని ఒక్క గంతులో ఆయన పారిపోయాడు. ఏది మనకుంటుందా జాగ్రత్త? జాగ్రత్త ఉందా? మెలకు ఉందా క్రైస్తవునికి? ఎవరితోనైనా వెళ్ళిపోతావు, ఎక్కడైనా ఉంటావు. మందిరంలో ఉండమంటే ఉండలేవు, కానీ దేవుని నమ్ముకోని వాళ్ళతో గంటలు మాట్లాడమంటే మాట్లాడుతున్నావు. నువ్వు వాళ్ళతో సహవాసాలు చేస్తావు, వాళ్ళతో ఉంటావు. పెళ్ళిళ్ళలోనో ఫంక్షన్లోనో దేవుని గురించి చెప్పడం మానేసి ఆవిడెలా ఉంది, ఈవిడెలా ఉంది, ఇతను ఎలా ఉన్నాడు, అతను ఎలా ఉన్నాడు, ఈ రాజకీయాలన్నీ మాట్లాడతావు. ఎందుకమ్మా? నీ భక్తి జీవితంలో మెలకువ ఎక్కడుంది? జాగ్రత్త ఎక్కడుంది? ఈ 2022లో నీవు ఓడిపోకుండా దేవునిలో గెలవాలి అని అంటే రండి, మనం ఈరోజు నేర్చుకునే పాఠం. దేవుడు చెప్తున్నాడు, మనం అన్ని విషయాలలో అందరి దగ్గర ఎలా ఉందాం? మనం మెలకుగా ఉందాం, జాగ్రత్తగా ఉందాం. మన శరీరానికి హాని కలిగినా పర్వాలేదు, మనకున్న ఆస్తికి ప్రియులర హాని కలిగినా పర్వాలేదు, కానీ మన ఆధ్యాత్మిక జీవితానికి హాని చేసేవారు ఉంటే వారి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు.
జాగ్రత్త పడడం మాత్రమే కాదు, మెలకుగా ఉండడం అంటే మనము ప్రియులారా ప్రార్థన చేయటం. ఏం చేయటం? ప్రార్థన చేయటం. ప్రభువా, ఈ దినం నేను ఎక్కడికి వెళ్ళినా, నేను ఏం చేసినా నీవు నాకు తోడై ఉండండి, నేనే శోధనలో పడకుండా మీరే నాకు సహాయం చేయండి అని మనం ప్రార్థన చేయటం. ఈరోజు ఏ రోజు? ఆదివారం. రేపు ఏ రోజు? సోమవారం. సోమవారం ఉదయం లేచిన వెంటనే మనం దేవునితో మాట్లాడదాం, ప్రార్థన చేద్దాం. ఏమని ప్రార్థన చేద్దాం? ఈ రోజంతా కాపాడు ప్రభు అని మానేయటం కాదు. ప్రభువా, ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా, నేనేం చేసినా, నేను ఎవరితో మాట్లాడినా, నేనేది చూసినా, నేను ఎలా ఉన్నా, ఏ పాపములోనూ పడిపోకుండా నీవే నన్ను జాగ్రత్తగా కాపాడు ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా. ఆశతో అడుగు దేవుణ్ణి, దేవుడు నీ ప్రార్థన వింటాడు. కాబట్టి మొదటి మాట చెప్తున్నాను, మనము గెలవాలి అనంటే మొదటిగా ఎలా ఉండాలి? మనం మెలకుగా ఉండాలి, మెలకుగా ఉండాలి. రెండవ మాట చెప్పుకున్నాం. మొదటిగా మెలకుగా ఉండండి. రెండవది విశ్వాసమందు నిలకడగా ఉండండి. అనండోసారి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. క్రైస్తవ జీవితంలో మన విశ్వాసం పరీక్షించబడుతుంది. మన విశ్వాసానికి పరీక్షలు వస్తాయి. ఉదాహరణకి, ఒక పిల్లోడు బాగా చదివాడో లేదో ఎప్పుడు తెలుస్తుంది? స్కూల్కి వెళ్ళినప్పుడా, పరీక్షలు రాసినప్పుడా? సరిగా చెప్పండి అమ్మా. స్కూల్కి వెళ్ళిపోతే చాలా, పరీక్షలు రాయాలా? పరీక్షలు రాసాడు అనుకోండి, ఆ పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయంటే ఆడు బాగా చదివినట్టు. ఇప్పుడు వీళ్ళు నిజమైన క్రైస్తవులా కాదా? వీళ్ళు నిజంగా క్రైస్తవులేనా, డూప్లికేట్ క్రైస్తవులా అని ఎప్పుడు తెలుస్తా తెలుసా? నీకు అన్నీ బాగున్నప్పుడు కాదు. నీకేదైనా కష్టం వస్తా చూడు, నిన్నెవరైనా నిందిస్తారు చూడు, నీకెప్పుడైనా అన్యాయం జరుగుతూ చూడు, లేక నీకేదైనా అనారోగ్యం వస్తా చూడు, లేక నీకే కరోనా వస్తా చూడు, అప్పుడు నీ ఒరిజినల్ బయటకు వస్తుంది. నీలో నిజంగా విశ్వాసం ఉందా, లేక సగం సగం విశ్వాసం ఉందా? నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మేవా, లేక సగం సగం దేవుణ్ణి నమ్మేవో ఎప్పుడు బయటపడుద్దంటే, నీకు కష్టాలు వచ్చినప్పుడే, నీకు శ్రమలు వచ్చినప్పుడే, నీకు బాధలు వచ్చినప్పుడే నువ్వు నిజమైన వాడువో నిజమైన కాని వాడువో బయటపడిపోతుంది. అవునా కాదా? జాగ్రత్తగా వినండి. అన్యులకి శ్రమలు వస్తాయి, క్రైస్తవులకి శ్రమలు వస్తాయి. అన్యులకి కష్టాలు వస్తాయి, క్రైస్తవులకి కష్టాలు వస్తాయి. కానీ వినండి, అన్యులకి కష్టాలు వచ్చినప్పుడు వాళ్లకు నిరీక్షణ ఉండదండి. దే డోంట్ హ్యావ్ ఎనీ హోప్. వాళ్ళకి నిరీక్షణ ఉండదు, వాళ్ళకి ఆశ ఉండదు. అందుకే అన్యులు కష్టాలు భరిస్తారు. ఎలా భరిస్తారో తెలుసా? బాధతో భరిస్తారు. ఏదైనా వదులుకోవాలంటే బాధతో వదులుకుంటారు. ఏదైనా సహించాలంటే బాధతో సహిస్తారు. ఎలా అనుకుంటారు తెలుసా? ఏం చేస్తాను, నా కర్మ తప్పుద్దా, ఇంకా బతికేం కదా, చావక బతుకుతున్నాను, నా కర్మ. కానీ క్రైస్తవుడు నా కర్మ అనుకుంటూ బతకడు. క్రైస్తవుడు ఎలా బతుకుతాడో తెలుసా? నా జీవితంలో ఏది జరిగినా అది దేవుని చిత్తమే. నా జీవితంలో ఏం జరిగినా దేవుని చిత్తం. నీకేదో బలహీనత వచ్చింది, లేక నీకేదో కష్టం వచ్చింది, లేక ఎవరో నీ మీద నిన్నేదో అంటున్నారు. అన్యులైతే నన్నాడు అలాగన్నాడు అని చెప్పి వాడి మీద కోపం పెట్టుకుంటారు. క్రైస్తవుడు ఏమనుకుంటాడు తెలుసా? నా దేవుడు నా జీవితంలో ఎందుకో వారిని అనుమతించాడు, నేనేదో నేర్చుకోవాలి. బలహీనత వచ్చినప్పుడు దేవుడు నా జీవితంలో బలహీనతను అనుమతించాడు, నేనేదో నేర్చుకోవాలి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదో శ్రమ నాకు వచ్చింది, ఇందులో నేనేదో నేర్చుకోవాలి, దేవుడు నాకేదో నేర్పిస్తున్నాడు. అలా అనుకునేది ఎవరంటే క్రైస్తవుడు అనుకుంటాడు. అన్యులు అలా అనుకోరు. ఒకసారి నా వైపు చూస్తూ వినండి. 2021లో మన విశ్వాసం మీద దాడి జరిగిందా లేదా? మాట్లాడండి. కరోనా వచ్చినప్పుడు దాడి జరిగిందా లేదా? అమ్మో ఏమవుద్దో, కరోనా నాకు వచ్చేస్తుందా, వస్తే నాకేమన్నా అయిపోద్దా, లేదంటే నేను ఎలా ఉంటానో ఏమవుతానో.
ఈ సంవత్సరంలో కూడా మన విశ్వాసం మీద దాడులు జరుగుతాయి. అంటే నీకేదో కష్టాలు వస్తాయి, నీకేదో శ్రమలు వస్తాయి, నీకేదో నష్టం జరుగుద్ది. నీకు నష్టం జరిగినప్పుడు నీవు మాట్లాడే మాటలు ఏమైతే ఉన్నాయో అవి నీవు విశ్వాసవో కావో చెప్పేస్తాయి లోకానికి. యోబు గొప్ప భక్తిపరుడు ఎప్పుడయ్యాడు? దేవుని దృష్టిలో ఆయన గొప్ప భక్తిపరుడే. కానీ ప్రపంచమంతా ఉలిక్కి పడేలాగా, ప్రపంచమంతా నోరెళ్ళబెట్టేలాగా, ప్రపంచమంతా ఆహా యోబు గారు అని అనేలాగా ఎప్పుడయ్యిందనంటే ఆయనకి అన్నీ పొందుకున్నప్పుడు కాదు, ఆయన కోల్పోయినప్పుడు ఆయన అన్నాడు చూడండి ఓ మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అని ఆరాధన చేశాడు చూడండి. అప్పుడు ఉలిక్కి పడ్డాం మనం అందరం. అదేంటండి, ఏదన్నా వస్తే మేము ఆనందపడతాం, ఏదైనా ఇస్తే ఆనందపడతాం, ఏదైనా పోతే మీరు ఆయన్ని స్తుతిస్తున్నారు ఏంటండి అని అంటే యోబు గారు అంటారు ఏమనంటే, నా జీవితంలో ఏది జరిగినా అది ఎవరి చిత్తం? అంధకారం దారి మూసిన, నిందలు నన్ను బాధించిన దేవుడు నా జీవితంలో తన చిత్తము నెరవేరుస్తాడంతే. ఒకసారి నా వైపు చూడండి. ఈ 2022లో మన విశ్వాసం మీద దాడి జరుగుద్ది. కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని నిందలు వస్తాయి, కొన్ని అవమానాలు వస్తాయి. ఈ సంవత్సరంలో నీకు కొంతమంది శత్రువులుగా తయారవ్వచ్చు. కానీ ఒక మాట చెప్తున్నాను, ఎన్ని శ్రమలు వచ్చినా మనం వాటికి పడిపోకుండా, వాటిల్లో బలహీనం అవ్వకుండా చెప్పండి, మన విశ్వాసంలో ఎలా ఉందాం? నిలకడగా ఉందాం అనండి. ఎలా ఉందాం మనం? నిలకడగా. అంటే ఏ గాలి కాగాలన్నట్టు కొట్టుకుని వెళ్ళిపోద్దు. మనం శ్రమలు వచ్చినా స్థిరంగా నిలబడదాం. ఫిలిప్పీ పత్రిక రాస్తూ పౌలు భక్తుడు అంటాడు, ఇదిగో నా ఆనందమును కిరీటమునై ఉన్న నా ప్రియులారా, మీరు ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండండి అన్నాడు. ప్రభువునందు ఎలా ఉండండి? స్థిరులై ఉండండి. స్టాండ్ ఫిర్మ్. ఇబ్బందులు వచ్చినాయని దేవునికి దూరం అవ్వకండి, సమస్యలు వచ్చినాయని దేవునికి దూరం అవ్వకండి, బాధలు వచ్చినాయని దేవునికి దూరం అవ్వకండి. మీరు దేవునిలో స్థిరంగా ఉండండి. కాబట్టి మనము పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలంటే ప్రియులారా, మనము మొదటిగా మెలకుగా ఉండాలి. రెండోది విశ్వాసములు ఎలా ఉండాలి? నిలకడగా. పౌలు భక్తుడు తెస్సలోనికా సంఘంతో మాట అంటాడు. ఆ మాట ఈరోజు మీతో కూడా అంటున్నాను. తెస్సలోనికా సంఘంతో పౌలు ఏమంటాడో తెలుసా? ఓ తెస్సలోనికా సంఘ బిడ్డలారా, మీరు ఎన్ని పరిస్థితులు వచ్చినా మీరు ప్రభువులో విశ్వాసంలో స్థిరంగా ఉంటే చాలు, మేం బతికినట్టే. అంటే దాని అర్థం ఏంటి? మేము చేసిన సేవకు ప్రతిఫలం దొరికినట్టే. మేము చేసిన సేవకు ఏం దొరికింది? ఏంటి ప్రతిఫలం అంటే, ఎన్ని సమస్యలైనా మీరు ప్రభువులో స్థిరంగా ఉన్నారు. మీరు దేవుని మీద సనగలేదు, దేవుడు ఎందుకు ఇలా చేశాడని అనలేదు. ఏదైనా దేవుని చిత్తమని ఆయనకు అప్పగించుకున్నారు. అలాంటప్పుడు మీలాంటి విశ్వాసాన్ని మేము చూసామా, మేము బతికినట్టే. ఒకసారి నా వైపు చూడండి. ఈ 2022లో నీకొచ్చే శ్రమల్లో, నీకొచ్చే బాధల్లో, మీకొచ్చే ఇరుకుల్లో, మీకొచ్చే ఇబ్బందుల్లో మీరు స్థిరంగా ఉన్నారా? ప్రతాప్ కుమారునైన నేను బతికినట్టే, నా సేవకు ఫలం వచ్చినట్టే. దేవుని విషయంలో నేనేమైతే మీకు నేర్పించాలని అనుకుంటున్నానో ఆ విషయంలో మీరు నేర్చుకుంటున్నారని నేను తెలుసుకుంటాను. ఎప్పుడంటే అన్నీ పొందుకున్నప్పుడు కాదు, మీకున్నవాన్ని కోల్పోయినప్పుడు మీరు దేవునిలో ఎదిగితే అదే దేవునికి సంతోషం, అదే సేవకునికి సంతోషం. మీరు నాకు 1,00,000 రూపాయలు ఇస్తే ఆ సంతోషం రాదు. మీరు దేవునిలో స్థిరంగా ఉంటేనే సంతోషం వస్తుంది. 2 మాటలు చెప్పుకున్నాం. చెప్పండి, మొదటిగా ఎలా ఉందాం? మెలకుగా ఉందాం. రెండోది ఎలా ఉందాం? విశ్వాసమందు నిలకడగా ఉందాం. మూడోది ఎలా ఉందాం? పౌరుషంగా ఉందాం. పౌరుషం అనేసరికి ముఖ్యంగా మీరు వదిలేయండి, మీరు అలా ఉండండి. ఒకసారి మా సహోదరులు ఉంటారు, పౌరుషం అనేసరికి మనకి కొన్ని పిక్చర్లు వస్తాయి. పౌరుషం అనేసరికి ఆటోమేటిక్గా చెయ్యేలా వెళ్ళిపోద్ది. పౌరుషం అని మీసాలు తిప్పడమో, తొడలు కొట్టడమో, లేక పౌరుషం ఏంట్రా నన్నింత మాట అంటావా ఏంటి అది ఇది అని తిరగబడ్డా, అది కాదండి పౌరుషం. ఆ పౌరుషం గురించి మాట్లాడట్లేదు ఈయన.
పౌరుషంగా ఉండండి అని అంటే మీ జీవితంలో పౌరుషం కలిగి ఉండండి అని కాదు. నిజం చెప్పండి, మనకి పౌరుషం ఉంటుందా ఉండదా? అబద్ధాలు వద్దండి. అసలే 2022లో మొదటి ఆదివారం మందిరం నుండి అబద్ధాలు చెప్తారేంటండి? మళ్ళీ అడుగుతున్నా, మనకి పౌరుషం ఉంటుందా ఉండదా? నువ్వే తప్పు చేయకుండా నిన్నెవరైనా ఏదైనా అంటే నీ లోపల గుచ్చుకుని వాళ్ళ మీద కోపం రావట్లేదా? ఎందుకు వస్తుంది? పౌరుషం ఉంది కాబట్టి. ఎందుకు వస్తుంది కోపం నీకు? పౌరుషం. నన్ను ఇలా అంటాడా, నన్ను ఇలా అంటదా, ఏంటదా, నేను అడిగేస్తాను కడిగేస్తాను, అదంటాను ఇదంటాను. ఎందుకంటే పౌరుషం నీకు. దేవుని భాషలో చెప్తున్నాను, అదంతా వ్యర్థమైన పౌరుషం. ఆ పౌరుషం క్రైస్తవులకు ఉండకూడదు. క్రైస్తవులకి ఆ పౌరుషం ఉండకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే, నిన్ను ఎవరైనా ఏదైనా అన్నప్పుడు, నీ గురించి ఏదైనా చెడ్డగా మాట్లాడినప్పుడు, లేక నీ గురించి ఏదైనా చెడు ప్రచారం చేశారని నీకు తెలిసినప్పుడు వాళ్ళని ఏదో చేద్దామని నువ్వు అనుకోకూడదు. ఎందుకంటే నీ శత్రువుల కోసం నువ్వేం చేయాలన్నది బైబిల్లో. విచిత్రం. పౌరుషం ఉండాల్సిన చోట పౌరుషం ఉండదు, పౌరుషం ఉండకూడని చోట ఏముంటుంది మనకి? వద్దండి. మన వ్యక్తిగతంగా పౌరుషం వద్దు. వ్యక్తిగతంగా ఎలా ఉందామనంటే, అంటారు కదా, ఎరా నీకు పౌరుషం లేదా, ఉప్పు కారం తినడం లేదా అని అంటే, లేదు నేను తింటలేదు, తిన్నా నాకు వంట పట్టట్లేదు. యేసుప్రభుని నమ్మాను. యేసుప్రభుని నమ్మాక నా పౌరుషం చచ్చింది. కోపంగా ఊగిపోయే నేను పౌరుషంలో చచ్చిపోయాను. కారణం ఏంటంటే నాకు పౌరుషం లేదు. మరి ఏ పౌరుషం ఉంది? దేవుని విషయంలో పౌరుషం ఉంది. దేవుని కొరకు జీవించాలనే పౌరుషం ఉంది. దేవుని కొరకు బ్రతకాలనే పౌరుషం ఉంది. ఒకసారి అందరూ నా వైపు చూస్తూ వినండి, సరిగా కూర్చోండి. బయట క్రైస్తవులకి మంచి పేరుందా చెడ్డ పేరుందా? మళ్ళీ అడుగుతున్నా, మంచి పేరుందా చెడ్డ పేరుందా? చెడ్డ పేరు ఉంది కదా. ఇప్పుడు ఎలాగో క్రైస్తవుల మీద చెడ్డ పేరు వచ్చేసింది. నేను క్రైస్తవుణ్ణే, నువ్వు ప్రభువుని నమ్మవని నీ గ్రామంలో ఉన్న వాళ్ళకి తెలుసు. అప్పుడు నువ్వేమనుకోవాలంటే, క్రైస్తవులుగా బ్రతకలేదు కాబట్టి ఈ చెడ్డ పేరు వచ్చింది. ఈ గ్రామంలో నేనైనా సరే ఒక నిజమైన క్రైస్తవుడిగా జీవిస్తాను అనే పౌరుషం ఉండాలి నీకు. నేనైనా జీవిస్తాను. ఎలాగో ఆ క్రైస్తవుల్ని బట్టి, వీళ్ళని బట్టి, వాళ్ళ జీవితాలను బట్టి దేవుని నామం ఎప్పుడో అవమానం వచ్చేసింది. నా దేవుడు వాళ్ళను చూసి ఎప్పటి నుంచో బాధపడుతూనే ఉన్నాడు. కానీ నేను అలా కాదు. నేను నా ప్రజల మధ్య, నా కుటుంబం మధ్య, నా గ్రామం మధ్య నేను ఎవరి కోసం బతుకుతాను? నిజమైన పౌరుషం. దేవుని కొరకు బ్రతుకుతాను అనేదే నిజమైన పౌరుషం. నిజం చెప్పండి, ఈ పౌరుషం ఎంతమందికి ఉంది? ఓ మాట అడగనా, పౌలు గారికి పౌరుషం ఉందా లేదా? మళ్ళీ అడుగుతున్నా, పౌలు గారికి పౌరుషం ఉందా లేదా? ఎంత కీడొచ్చినా ఆయన వారి విషయంలో జాగ్రత్తగా ఉండేవాడు. కానీ దేవుని విషయంలో మాత్రం ఎంత పౌరుషం అండి. నేను దేవుని కొరకు జీవిస్తాను. రెండోది, ఇంకో పౌరుషం ఉండాలి. ఏంటా పౌరుషం తెలుసా? మనం పాపం చేసామనుకోండి, రెండు జరుగుద్ది. ఏం జరుగుద్దో తెలుసా? మనం పాపం చేసినప్పుడు దేవుడు బాధపడతాడు, అపవాది నవ్వుతాడు. చెప్పండి నాతో కలిసి, పాపం చేసినప్పుడు ఏం జరుగుద్ది? దేవుడేమో బాధపడతారు, అపవాదేమో నవ్వుతాడు. అంటే మనం పాపం చేసినప్పుడల్లా దేవుణ్ణి దుఃఖపెడుతున్నాం, అపవాదిని నవ్వేలా చేస్తున్నాం. మనకు ఇంకో పౌరుషం ఉండాలి. ఏంటంటే, అసలు నేను పాపం చేయటం వల్ల దేవుణ్ణి దుఃఖపెట్టడం ఏంటి, అపవాదిని నేను నవ్వించడం ఏంటి? నేను పాపం చేసి అపవాదిని ఎందుకు నేను సంతోషపెట్టాలి అనే పౌరుషం ఉండాలండి మనకి. ఎక్కడుంది ఈ పౌరుషం క్రైస్తవులకి? అపవాదిని చక్కగా సంతోషపెడుతున్నాం మనం.
వాడి ఆలోచనలు మనం ఆలోచిస్తూ, వాడి క్రియలు మనం చేస్తూ, వాడి ఆచారాలు మనం పాటిస్తూ, వాడు బ్రతకమన్నట్టు మనం బ్రతుకుతూ మనకు నచ్చినట్టుగా జీవిస్తున్నాం. కానీ దేవునికేమో కన్నీరు తెప్పిస్తున్నావు, సాతానికేమో నవ్వు తెప్పిస్తున్నావు. ఓ క్రైస్తవుడా, నీ పౌరుషం ఏమైంది? చచ్చుబడిపోయిందా నీ పౌరుషం? దేవుని విషయంలో, వ్యక్తిగత జీవితంలో పౌరుషం ఉంటుందా నీకు? నిన్నెవరైనా ఒక మాట అంటే తట్టుకోలేవా? నిన్నెవరైనా ఒక మాట అంటే పౌరుషంగా లేచి పడిపోతావే. కానీ నువ్వు పాపం చేసినప్పుడల్లా దేవుణ్ణి చూసి అపవాది నవ్వుతున్నాడు. ఆ విషయంలో ఏమైంది నీ పౌరుషం? రండి, ఈ సంవత్సరం మనం తీర్మానం తీసుకుందాం. ప్రభువా, నీ విషయంలో నేను ఎలా ఉంటాను? పౌరుషంగా ఉంటాను, రోషం కలిగి భక్తి చేస్తాను. ప్రభువా, నీ కొరకు నేను జీవిస్తాను. ప్రభువా, నీ కొరకు నేను జీవిస్తాను. ప్రభువా, దేవుడు మనమిచ్చే వెండి బంగారాలు కాదండి కోరేది. సమూయేలు సౌలుతో అంటాడు, దేవునికి దహన బలులు కాదు కావాల్సింది, ఆయన మాట వినేవారు ఆయనకి కావాలి. ఇప్పుడు చెప్పండి, ఈ 2022లో నువ్విచ్చే కానుకల కంటే దేవుడికి ఎవరు ముఖ్యం? చెయ్యలా పెట్టుకోండి. ఎవరు ముఖ్యం? నేనే ముఖ్యం. మనం ఎవరి మాట వినడం ముఖ్యం? నీవు దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పింది చేస్తే, ఆయన కొరకు జీవిస్తే అది నిజమైన పౌరుషం. ఓ క్రైస్తవులారా, పౌరుషం కలిగి ఉందాం. ఎన్ని మాటలు వచ్చినాయి ఇప్పటికీ? 3. వరుసగా చెప్పండి. ఎలా ఉందాం? మెలకువగా ఉందాం. రెండోది ఎలా ఉందాం? విశ్వాసం ఉందా, నిలకడగా ఉందాం. మూడోది ఎలా ఉందాం? పౌరుషం కలిగి ఉందాం. నాలుగోది ఎలా ఉందామంటే బలము కలిగి ఉందాం. చెప్పండి, ఎలా ఉందాం? బలం ఉంది కదా. ఏంటండి ఈ బలం? ఒకసారి వినండి. శారీరక బలం వేరు, ఆధ్యాత్మిక బలం వేరు. ఇది శారీరక బలం కోసం చెప్పింది కాదు, ఆధ్యాత్మిక బలం. శారీరక బలం అంటే మీరు మంచి బలంగా ఉండండి, సంసోన్లా కాదు. ఆత్మలో బలంగా ఉండండి. ఆత్మలో బలంగా ఉండండి అంటే ఒకసారి వినండి. 1 కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు మాట అంటాడు. 1 కొరింథీ 2 కొరింథీ ఏమన్నంటే, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా అంతరంగ పురుషుడు దినదినం ఏమవుతున్నాడు? నూతన పరచబడుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మా శరీరం కష్టాలను బట్టి, బలహీనతలను బట్టి రోజు రోజుకి మాకు బలహీనతలు వస్తున్నా, దేవుణ్ణి బట్టి మా ఆత్మలో మేమేమవుతున్నాం? బలంగా ఉన్నాం. ఆత్మలో మేము బలంగా ఉన్నాం. శరీరం బలంగా లేదు, కానీ ఆత్మ ఎలా ఉంది? బలంగా ఉంది. ఇప్పుడు వినండి. ఇప్పుడు మనం శారీరకంగా బలంగా ఉన్నా లేకపోయినా ఆత్మలో ఏముండాలి? బలం ఉండాలి. ఇప్పుడు కరోనా రాకుండా ఉండడానికి ఏమేస్తున్నారు? వ్యాక్సిన్. ఎందుకు? మన శరీరం బలంగా ఉండాలి. మన శరీరంలో ఒకటి ఉంటుంది, ఏంటంటే ఇమ్యూనిటీ పవర్. ఇమ్యూనిటీ పవర్ అంటే రోగ నిరోధక శక్తి. కరోనా ఏమీ చేయదండి, అది లోపలికి వెళ్ళి ఏం చేస్తుందంటే మనలో రోగ నిరోధక శక్తిని చంపేస్తుంది. ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి చచ్చిపోద్దో, మనం పీల్చే గాలి వల్ల మనము బలహీనమైపోయి మనము ఊపిరాడక చచ్చిపోతాం. కరోనా చేసేది ఏంటంటే రోగ నిరోధక శక్తిని పనిచేయకుండా చేస్తుంది. వినండి, ఇప్పుడు శరీరానికి రోగ నిరోధక శక్తి పనిచేయాలంటే వ్యాక్సిన్ వేయించుకోవాలా లేదా? ఇప్పుడు ఆత్మకు కూడా పాప నిరోధక శక్తి ఉండాలి. ఏ శక్తి? మాట్లాడండి. శరీరానికి హాని రోగమైతే ఆత్మకు హాని ఏంటి? పాపమే కదా. ఇప్పుడు ఈ పాపం చేయకుండా ఉండాలంటే మనలో ఒకటి పనిచేయాలి. ఏంటది? పాప నిరోధక శక్తి. ఈ పాప నిరోధక శక్తి పని చేయాలి అంటే వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఏంటా వ్యాక్సిన్ అంటే, నువ్వు ప్రతి వారం మందిరానికి వచ్చి వాక్యం వింటే ఈ వాక్యమే నీకు వ్యాక్సిన్. ఈ వాక్యం నీకేంటి? వ్యాక్సిన్లా పనిచేస్తుంది. ఈ వాక్యం ఏం చేస్తుందంటే, నువ్వు మందిరానికి వచ్చినప్పుడల్లా సేవకుడు ఇక్కడ నేనైనా లేక వేరే వాళ్ళైనా నిలబడినప్పుడు ఏం చేస్తాను? మీకు ఇంజక్షన్లు పెడతాను, ఇంజక్షన్లు ఎక్కెత్తున్నావు.
ఆ ఇంజెక్షన్ ఏంటంటే చేసేది మేమే, కానీ ఆ ఇంజెక్షన్ ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. ఎప్పుడైతే మనం వారం వారం మందిరానికి వస్తూ వాక్యాన్ని వింటామో, మనం శారీరకంగా బలహీనంగా ఉన్న ఆత్మలు ఏమవుతాం? బలంగా ఉంటాం. ఎప్పుడైతే బలంగా ఉన్నామో మనం బలహీనలం కాలేం. ఎలాంటి పాపమునైనా పోరాడే శక్తి దేవుడిస్తాడు. నేను ముగింపులోకి వెళుతున్నాను. మనము బలంగా ఉండాలి, బలవంతులై ఉండాలంటే మనము మన ఆత్మను బలపరుచుకోవడానికి మనము ఎప్పటికప్పుడు వాక్యాన్ని చదవాలి, ఎప్పటికప్పుడు మందిరానికి రావాలి. వచ్చి ఏం వినాలి మనం చెప్పండి? వాక్యం వినాలి. ఎప్పుడైతే వాక్యం వింటావో నీవు బలం పొందుకుంటావు. ఎప్పుడైతే బలం పొందుకుంటావో ఎన్ని పాపములు నీ మీద దాడి చేసినా నీవు పడిపోవు, బలహీనమవ్వో. దేవుడు నీకేమిస్తాడు? విజయాన్ని ఇస్తాడు. అది జరగాలంటే తీర్మానం తీసుకుందాం. ప్రభువా, ఈ 2022లో ఏ వారము నీ మందిరానికి మానక, ఏ రోజు నీ బైబిల్ నేను చదవకుండా ఉండకుండా ప్రతిరోజు వాక్యం చదువుతాను, ప్రతి వారం మందిరానికి వస్తాను, నీ వాక్యం వింటాను, ఆత్మలో ఏం పొందుకుంటాను? బలంగా ఉందాం. సమయం లేక నేను రెఫరెన్సులు చెప్పడం లేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. దానియేలు గ్రంథం 11:32లో తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఎవరైతే తమ దేవుని తెలుసుకుంటారో, ఎవరైతే తమ దేవుని గురించిన జ్ఞానం పొందుకుంటారో వారు బలంగా ఉంటారంట. షడ్రకు, మేషకు, అబేద్నెగో ఒకవైపు ఉన్నారు. రాజు, బబులోను రాజు ఒకవైపు ఉన్నాడు. వాస్తవంగా చూస్తే ఎవరు బలవంతులు? ఇద్దరిలో రాజుగారు బలవంతుల, వీళ్ళ ముగ్గురు బలవంతుల? రాజు ఒకవైపు ఉన్నాడు, షడ్రకు, మేషకు, అబేద్నెగో ఒకవైపు ఉన్నారు. ఈ రాజుగారు ఎవరంటే ప్రపంచానికే గొప్ప రాజు. ఇప్పుడు ప్రపంచానికి గొప్ప రాజు ఒకవైపు ఉన్నాడు, షడ్రకు, మేషకు, అబేద్నెగో ఒకవైపు ఉన్నారు. మామూలుగా బయటికి మనం చూస్తే ఎవరు బలవంతులు? ఇద్దరిలో రాజే బలవంతుడు. ఎంత బలవంతుడో తెలుసా? చిటికేస్తే చాలు వాళ్ళ ముగ్గురిని మంటలు పడేస్తారు. చిటికి కూడా ఎక్కర్లా, కళ్ళు సైగి చేస్తే చాలు, అలాంటే చాలు, అంత బలవంతుడు. కానీ బయటికి మాత్రం రాజే బలవంతుడు, కానీ ఆత్మలో మాత్రం రాజు బలహీనుడు. వీళ్ళ ముగ్గురే బలవంతులు. ఎందుకో తెలుసా? వీళ్ళ ముగ్గురికి ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. తమ దేవుడు ఎవరో తెలుసు. మా దేవుడు సర్వశక్తిమంతుడు, మా దేవుడు గొప్ప దేవుడు, మా దేవుడు ఏ పరిస్థితుల్లోనైనా మమ్మల్ని బలపరుస్తాడు, ఆయనే మేము ఆరాధిస్తాం తప్ప రాజా నీవు నిలవబెట్టించిన ప్రతిమకు మేము నమస్కారమో చెయ్యం. భౌతికంగా చూస్తే రాజే బలవంతుడు, ఆత్మలో చూస్తే వాళ్ళే బలవంతులు. ఎవరు గెలిచారు ఇక్కడ? రాజు గెలిచాడా? వాళ్ళు గెలిచారా? కారణం ఏంటంటే శారీరక బలం లేకపోయినా ఆధ్యాత్మిక బలం ఉంది. ఎలా వచ్చిందండి వాళ్ళకి బలం అంటే, వాళ్ళు దేవుని వాక్యాన్ని తెలుసుకుని ఎవరి గురించి తెలుసుకున్నారు? దేవుని గురించి తెలుసుకున్నారు గనక పరిస్థితి ఎంత ప్రతికూలంగా ఉన్నా వారు బలహీనమైపోలేదు. ఎలా ఉన్నారు? వాళ్ళు బలంగా ఉన్నారు. చెప్పండి, మనం ఎలా ఉందాం? బలంగా ఉండాలంటే చెప్పండి, ఏం ధ్యానం చేద్దాం? వాక్యం ధ్యానం. ఏం చదువుదాం? బైబిల్ చదువుదాం. వారం వారం మందిరానికి వచ్చి ఏం విందాం? వాక్యం విందాం. వాక్యం విని ఎవరి గురించి తెలుసుకుందాం? దేవుని గురించి తెలుసుకుందాం. దేవుని గురించి తెలుసుకుని ఏం పొందుకుందాం? 5వ మాట చెప్తున్నాను, చివరి మాట అయిపోయింది. 2వ మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. 1 కొరింథీ 16:14 చదువుతున్నాను చూడండి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చెయ్యండి. మీరు చేయు కార్యములన్నీ ఎలా చెయ్యండి? మనము ఏ కార్యములు చేసినా ఎలా చెయ్యాలంట? ప్రేమతో చెయ్యాలట. జాగ్రత్తగా వినండి. మనము దేవుని భక్తిలో ముందుకు సాగుతూ ఉండగా దేవుడు మనల్ని మనుషుల మధ్య ఉంచాడు. అవునా కదా? ప్రభువుని నమ్మిన తర్వాత మనల్ని హిమాలయాలకి తీసుకెళ్ళిపోయి మనల్ని వేరేగా ఉంచాడా? మనుషుల మధ్య ఉంచాడా? భక్తికి 2 సాధనాలు, భక్తికి 2 మూలాలు. ఏంటా 2 అంటే, 1 ఒక క్రైస్తవుడు దేవుణ్ణి ప్రేమించాలి, మనిషిని ప్రేమించాలి. నేను ఎప్పుడో మాట చెప్తాను కదా,
పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలండి అని ఎవరైనా అడిగితే, దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించు, మనిషిని హృదయపూర్వకంగా ప్రేమించు, పరలోకం నీదే. ఆమేనండి. చాలు, ఆ రెండు చాలు. అయితే ఇక్కడో మాట అంటున్నాడు, మీరు ఏమి చేసినా మీరు చేయు కార్యములన్నీ ఎలా చేయండి అంటే, మనుషులతో నువ్వు ఎలా ప్రవర్తించిన ప్రేమతోనే చెయ్యి. నిజం చెప్పండి, ఈనాడు లోకంలో ప్రేమ ఉందా, స్వార్థం ఉందా? యథార్థంగా చెప్పండి, ప్రేమ ఉందా, స్వార్థం ఉందా? ప్రేమకి ఎక్కడుందండి చోటు? అన్నిట్లోనూ స్వార్థమే. పిల్లలు తల్లిదండ్రుల్ని చూసుకునే విషయంలో స్వార్థమే. చూసుకుంటే మాకేదో ఇస్తారు. పిల్లల్ని తల్లిదండ్రులు ప్రేమించే విషయంలో స్వార్థమే, వాళ్ళు మమ్మల్ని ఏదో చేస్తారు. భర్త భార్యను ప్రేమించే విషయంలో, భార్య భర్తను ప్రేమించే విషయంలో, అన్నదమ్ములు ఒకరినొకరు ప్రేమించుకునే విషయంలో, అక్క చెల్లెలు ఒకరినొకరు ప్రేమించుకునే విషయంలో, సహాయం చేసుకునేటప్పుడు కూడా స్వార్థమే. సహాయం చేసేటప్పుడు కూడా స్వార్థమే. ఎలా స్వార్థం అంటే, నేను ఇప్పుడు వాడు అవసరంలో ఉన్నాడు, 1000 రూపాయలు ఇస్తున్నాను, నాకు అవసరం ఉంటే వాడెంత ఇస్తాడు? అంటే సహాయం చేసావు కానీ నీ లోపల ఏం పని చేసింది? స్వార్థం. నేను అంటాను, మనము ఎవరికి ఏమి చేసినా ఏమి ఆశించకుండా ఎలా చేద్దాం? మనం ప్రేమతో చేద్దాం. ఎలా చేద్దాం? ప్రేమతో చేద్దాం. నువ్వు సహాయం చేసావా? ప్రేమతో చేయి, ఏమి ఆశించొద్దు. డబ్బులు సహాయం చేస్తున్నావా? ప్రేమతో చేయి, మళ్ళీ తిరిగి వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలని నువ్వు చేయకు. ఎవరికి ఏదైనా ఇచ్చినప్పుడు ప్రేమతో ఇవ్వి, వాళ్ళు ఏది ఇవ్వాలని ఇవ్వకు. ఎవరికి ఏది సహాయం చేసినా ప్రేమ కాకుండా, నేను ఇలా చేశాను వాళ్ళు ఏదో నాకు చేయి, నేను ఇలా చేశాను ఏదో చేయ. చివరికి మనుషుల దగ్గర పనిచేసిన ఈ స్వార్థం దేవుని దగ్గర కూడా స్వార్థమే మనకి. ఏంటి స్వార్థం? నేను ఇంత ప్రార్థన చేశాను కాబట్టి ఆయన నాకు సహాయం చేయాలి, నేను ఇంత భక్తిగా మందిరానికి వస్తున్నాను కాబట్టి నేను అనుకున్న దేవుడు చెయ్యాలి, నేను ఇన్ని వారాలు వచ్చాను కాబట్టి నేను అడిగింది దేవుడు ఖచ్చితంగా ఇచ్చేయాలి. అది మంచిదైనా చెడ్డదైనా నేను అడిగాను, ఎందుకు 7 వారాలు వచ్చాను, ఎందుకు నేను అడిగాను, దేవుడు ఇచ్చేయాలంతే. స్వార్థం. చివరికి దేవునికి 10 రూపాయలు కానుక ఇస్తున్నాను, నీ మనసు ఏం చెప్పుద్దో తెలుసా? నువ్వు 10 ఇస్తున్నావు, దేవుడు ఏం చేస్తాడు? ఎంత ఇస్తాడు చెప్పండి? మీకు తెలుసు, విన్నారు కదా ఎన్నో వాక్యాలు టీవీల్లో. ఇవ్వండి అమ్మా, ఇవ్వండి, 10 రూపాయలు ఇవ్వండి, దేవుడు 100 ఇస్తాడు. ఈ బిజినెస్ భలే ఉందండి, అసలు భలేగా ఉంది. అసలు 100 ఇవ్వండి 1000 ఇస్తాడు, 1000 ఇవ్వండి 10,000 ఇస్తాడు. అసలు కానుక ప్రేమతో ఇవ్వాలా లేక ఏదో ఆశించి ఇవ్వాలా? మనం దేవునికి ప్రేమతో ఇవ్వాలండి. ప్రభువా నేను ప్రేమతో ఇస్తున్నాను, ఏదో ఆశించి కాదయ్యా. బాధ్యతతో ఇస్తున్నాను, ఏదో ఆశించి కాదయ్యా. అది కానుకైనా లేక మందిరంలో నేను చేసే పరిచర్య అయినా లేక ఏదైనా సరే ప్రేమతోనే కానీ నేను నీ నుంచి ఏమి ఆశించట్లేదు. కారణం ఏంటంటే, నేను అడగకుండానే నా కోసం ప్రాణం ఇచ్చావు నువ్వు. నేను అడగకుండా నా కోసం ఏమి ఇచ్చావు? ఇంకేమి ఇవ్వాలి ప్రభువా నువ్వు? యేసయ్యా ఇంకా నా కోసం నువ్వేమి ఇవ్వాలి? ఇచ్చావు కదా సిలువలో. చాలామంది క్రైస్తవులు తప్పిపోతున్న ఒక విషయం ఏంటో తెలుసా అండి? యేసు ప్రభు సిలువ త్యాగం మీద తృప్తి లేదండి. మనకి తృప్తి లేదు. యేసు ప్రభు మనల్ని రక్షిస్తే చాలు, ఆయన మన కోసం సిలువలో మరణిస్తే చాలు, ఆయన ఇంకా ఏదో చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రేమగల దేవుడు మన కోసం మరణించడం మాత్రమే కాదు, మన కోసం తిరిగి లేవడం మాత్రమే కాదు, మనకి ఎప్పుడు ఏది కావాలో ఆయన మనకి ఇస్తున్నాడా లేదా? అదంతా బోనస్ మనకి. ప్రభువా నువ్వేమిచ్చినా ఇవ్వకపోయినా, పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపేవాడు ఎవడున్నాడు? అది శ్రమైనా బాధైనా వస్త్రహీనత అయినా ఆయన నుండి నన్ను వేరు చేసేది ఏది లేదు. కారణం ఏంటో తెలుసా? నాకు యేసయ్య ఉంటే చాలు, ఆయన నేను ప్రేమిస్తున్నాను. అమ్మా ఈ సంవత్సరంలో నువ్వు ఎంత ప్రార్థన చేసినా ప్రేమతో చెయ్యి, భయంతో చెయ్యొద్దు. కొంతమంది పొద్దున్నే లేచాను ప్రార్థన చేయకుండా బయటికి వెళ్తే యాక్సిడెంట్ అయిపోద్దేమోనని ప్రార్థన చేస్తారు.
ప్రేమతో కూడిన భక్తి కాదు ఇది. ఏ భయం, ఏ భక్తిది? భయంతో కూడిన భక్తి. కొంతమంది సంవత్సరం కదా, ఫస్ట్ రోజు కనుక మనం దేవునితో ఉన్నామంటే సంవత్సరం అంతా దేవుడు మనతో ఉంటాడని ఆ రోజే వస్తారు, ఇంకెప్పుడు కనిపించరు. మనం ప్రేమతో భక్తి చేద్దాం, ప్రేమగా ప్రార్థన చేద్దాం, ప్రేమగా బైబిల్ చదువుదాం, ప్రేమగా మందిరానికి వద్దాం, ప్రేమగా మందిరంలో పరిచర్య చేద్దాం, ప్రేమగా ఒకరితోకరు సహవాసం చేద్దాం. ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో, ప్రేమ ఉన్న చోట స్వార్థం ఉండదు. ప్రేమ ఉన్న చోట ఏముండదు? ప్రేమ ఉన్న చోట కక్షలు ఉండవు, ప్రేమ ఉన్న చోట పగలుండవు, ప్రేమ ఉన్న చోట మనశ్శాంతి ఉంటుంది, దేవుని కృప ఉంటుంది. ఈ సంవత్సరం తీర్మానం చేసుకున్న, ప్రభువా నేను మనుషులకి ఏం చేసినా, దేవా నీ విషయంలో నేను ఎంత భక్తి చేసినా, ఏదో ఆశించి నేను చెయ్యను ప్రభువా, నేను ఎలా చేస్తాను? ప్రేమతో. వరుసగా చెప్పండి, ఈ సంవత్సరం మనం ఓడిపోవాలా గెలవాలా? ఓడిపోవాలా గెలవాలా? గెలవాలంటే ఏం చేద్దాం? మొదటిగా మెలకువగా ఉందాం. విశ్వాసం అంది ఎలా ఉందాం? ఎలా ఉందాం? బలంగా ఉందాం. ఐదోది ఏంటి? ప్రేమతో చేద్దాం. ఏం చేసినా మెలకువగా ఉంటూ, మెలకువ కలిగి జాగ్రత్తగా ఉంటూ, ఎన్ని శ్రమలు వచ్చినా విశ్వాసములో నిలకడగా ఉంటూ, దేవుని కొరకు జీవించాలి, అపవాదిని నేను నవ్వించకుండా అపవాదిని నేను ఎదిరించాలనే పౌరుషం కలిగి ఉంటూ, శరీరం బలహీనంగా ఉన్న ఆత్మలో బలంగా ఉంటూ, ఏమి చేసినా ప్రేమతో మనం చేయగలిగితే, ఎక్కడ నువ్వు ఓడిపోయావో దేవుడు అక్కడే నిన్ను గెలిపిస్తాడు. దేవుణ్ణో మాట అడుగుదాం, దేవా ఈ సంవత్సరం నన్ను గెలిపించండి, నేను ఎక్కడ పడ్డానో అక్కడ నన్ను నిలబెట్టండి. ఈ సంవత్సరం నీ కొరకు నేను విజయాలు పొందాలనైనా, నీ కొరకు నేను జీవించాలి ప్రభువా, నీ కొరకు సాక్షిగా జీవించాలనైనా, ఈ 5 లక్షణాలు నాలో నెరవేర్చండి నైనని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మమ్ములను గెలిపించాలని ఆశిస్తున్న దేవుడువయ్యా, మేము జయించాలని ఆశించే దేవుడువయ్యా, మేము ఈ లోకంలో ఉన్న పాపముతో శత్రువులతో పోరాడుతూ ఓడిపోవడం నీకు ఇష్టం లేదయ్యా. మేము గెలవాలనుకోవడమే నీకు ఇష్టం నైనా. అలా గెలవాలి అనంటే మేమేం చెయ్యాలో విన్నాం ప్రభువా. శక్తివంతమైన జీవితానికి, జయ జీవితంతో కూడిన జీవితానికి కావలసిన 5 మాటలు మేము విన్నాం. మేము మెలకువగా ఉండడం మాకు నేర్పించండి నైనా. మా శత్రువైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు నైనా. వాడి బారిన మేము పడకుండా జాగ్రత్తగా ఉండడం మాకు నేర్పించండి నైనా. దేవ విశ్వాసంలో స్థిరంగా ఉండడం మాకు నేర్పించండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కోల్పోయినా నిన్ను మేము కోల్పోకుండా మేము జాగ్రత్తగా నిలబడటం మాకు నేర్పండి. దేవ మాకు పౌరుషం దయచేయండి. వ్యక్తిగత జీవితంలో మాకు పౌరుషం లేకపోయినా పర్వాలేదు నాయనా, నీ కొరకు జీవించాలనే పౌరుషం మాకు ఇవ్వండి, నీ కొరకు బ్రతకాలనే పౌరుషం మాకు ఇవ్వండి. ఇప్పటికే క్రైస్తవులంటే ఇలాంటి వారని నైనా మాట్లాడుకుంటున్న సమాజంలో నీ కొరకు జీవించే నిజమైన క్రైస్తవుల్ని మా సంఘంలోంచి లేపండి. నీ కొరకైన జీవితాలు మాకు దయచేయండి ప్రభువా. అపవాదిని సంతోషపెట్టక అపవాదికి సిగ్గు తేవాలనే పౌరుషం మాకు దయచేయండి దేవా. మమ్మల్ని బలవంతులుగా చేయండి. వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని చదువుతూ, మానక మందిరానికి వస్తూ మీలో ఇంకనూ ఎదిగి బలవంతులుగా ఉండడం మాకు నేర్పండి దేవా. మేము ఏది చేసినా, మీ విషయంలో ఏది చేసినా, మనుషుల విషయంలో ఏది చేసినా ప్రేమతో చేయడం మాకు నేర్పండి. ఏదో ఆశించి చేయకుండా, ఏదో వస్తుందని చేయకుండా, లేక నేను గుర్తించబడతానని చేయకుండా ఏదైనా ప్రేమతోనే చేయడం మాకు నేర్పండి. చివరికి మీకేది ఇచ్చినా కూడా ప్రేమతోనే ఇవ్వడానికి మాకు సహాయం చేయండి. మా కొరకు నీవు సిలువలో ప్రాణం ఇచ్చావు నాయనా. మేము అడగకుండానే రక్తం కార్చావు, మేము అడగకుండానే చనిపోయి తిరిగి లేచావు ప్రభువా. నీ అందు తృప్తి కలిగి జీవించడం మాకు నేర్పండి. ఈ సంవత్సరం నీ కొరకు ఈ 5 లక్షణాలు కలిగి మేము జీవించడానికి అయ్యా మాకు సహాయము చేయండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. నూతన సంవత్సర ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయండి.
ప్రతి ఒక్కరికి సంవత్సరం అంతయు మీరే తోడుండి బలపరిచి సహాయం చేసి మహిమా ఘనత మీరే పొందండి. యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.